తెలుగుదేశం భూస్థాపితం కావడం ఖాయమనే విషయం అందరికీ అర్థమైంది. నీ ఆడిపోయే దీపాన్ని జరిగిపోయి ఎంత చించుకున్నాడో నిన్న తన నోరంతా చించుకుని తమ్ముడు అంటాడు. ఏంటో మధ్య మధ్యలో తమ్ముడు అవునా కాదా అధికారంలోకి వస్తామరా అనుమానం అధికారంలో రావాలి. నువ్వు అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు. మా సిద్ధం సభలు చూస్తుంటేనే అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలు ఎంత ప్రేమగా జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి అధికారంలోకి తీసుకురావాలని తాపత్రయపడుతున్నారో నీకు అర్థమైంది. కానీ ఏదో మసిపూసి మాదిరిగా చేసి నీ కేవలం మన్నించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. మా దగ్గర నుంచి వదిలేసిన వాళ్ళు, మా దగ్గర నుంచి మోసం చేసిపోయిన వాళ్ళు నీకు దిక్కయ్యారు తప్ప నీ క్యాండిడేట్లే లేనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్రంలో మళ్ళా తిరిగి మీరు అధికారంలోకి రావడం అనేది జరగనటువంటి పని అని ఈ సందర్భంగా నేను చెప్తూ చాలా మాట్లాడుతున్నాడు. వైసీపీకి ఉన్న పన్నాడు ఎలా పాపంలో చూస్తా ఏమో పాపంలో చూసుకొని నిజమమ్మని అధికారంలోకి వస్తే నువ్వు అధికారంలో రావాలి వేరే విషయం. ఏదేదో పెద్ద పెద్ద భీకాలు పడిపోయేటువంటి పరిస్థితి ఆ పవన్ కళ్యాణ్కి నీకు పిచ్చెక్కినట్టు ఉంది. ఏదో తగాదా కోర్టు లాగా మాట్లాడుతూ ఉన్నారు. మీ టైం అయిపోయిందనే విషయాన్ని దయచేసి గమనించాలని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి తెలియపరుస్తున్నాను. ఏమని ఆ తాకట్టులో సచివాలయం జగన్ సర్కార్ మరో భాగం ఏం పోయేగారు వచ్చినాయా మీకు అర్థబద్ధం ఉందా? పచ్చి అబద్ధాలు ఆంధ్రజ్యోతి ఈనాడు పచ్చి అబద్ధాలు పచ్చి అబద్ధాలు రాసి ప్రజల్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రచారం గోగల ప్రచారం అంటారే ఆంధ్రజ్యోతులు రాయడం, ఈనాడు క్యారీ చేయడం, టీవీ5 ఇవ్వడం, ఈనాడు ఇవ్వడం. చంద్రబాబు నాయుడు మాట్లాడు ఇదే అక్రమం సెక్రటేరియట్ తాకట్టు పెడతారా? ఏం పోయేగానే పచ్చి అబద్ధాలు వేస్తారు. సెక్రటేరియట్ తాకట్టు పెట్టిన మాట అవాస్తవం. ఏదో మాట్లాడుతూ ఉన్నది. ఇలాంటి పిచ్చి రాతలు, పచ్చరాతలు, పచ్చి అబద్ధాల రాతలు రాసి ఏదో మొన్ననే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురదలాలనేటువంటి తాపత్రయపడుతున్నటువంటి అంశమే తప్ప ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి వీళ్ళిద్దరు రాధాకృష్ణ, రామోజీరావు అసలు పత్రికా విలువలే మర్చిపోయారు. ఏదో తప్పని చేసి రాసేయడం, ప్రజలు నమ్మించాలని ప్రయత్నం చేయడం. కానీ మీ 2 పత్రికలు, మీకున్న 3 టీవీలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలు రాయడం, చంద్రబాబు నాయుడు గారు గొప్పలు వీరులు సూర్యులు రాసి పైకి లేపడం, తద్వారా ప్రజల్ని మోసం చేయాలని మీరు అనుకుంటున్నారు. ఈ బండారం బయటపడిపోయింది.